హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్. ఈరోజు మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి. అందుకోసం ముందుగా కోడిగుడ్లను పగలగొట్టి ఒక గిన్నెలోకి తీసుకుందాం. అందులో ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఈ మిశ్రమాన్ని ఇడ్లీ పాత్రలో వేసుకుందామండి. ఇడ్లీ పాత్ర ప్లేట్కి ఆయిల్ అప్లై చేసి ఈ మిశ్రమాన్ని వేసుకుందాం. ఇందులో మనం చీజ్ అయినా వేసుకోవచ్చు, అలాగే క్యారెట్, మనకి ఇష్టమైనది ఏదైనా ఇందులో ఈ మిశ్రమంలో వేసుకొని మనం ఉడికించుకోవచ్చు. చీజ్ వేసుకుంటే పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారండి. నేను అందుకే ఇందులో క్యారెట్ వేసి చూపిస్తున్నాను. అది ఉడికే లోపల మనం బాండీలో నూనె వేసుకొని, నూనె వేడెక్కిన తర్వాత కోడిగుడ్డను పగలగొట్టుకొని వేసుకోవాలండి. ఇది ఇందాక మనకి మిగిలిన మిశ్రమం అన్నమాట. ఈ కోడిగుడ్డుని మనం ఎక్కువసేపు వేపుకోకుండా కొంచెం సేపు వేపుకుంటే సరిపోతుందండి. వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇంకొంచెం నూనె వేసుకొని మనం వెల్లుల్లి, క్యారెట్, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేపుకోవాలి. ముందుగా మనం వెల్లుల్లి వేసుకొని ఒక నిమిషం అలా కలుపుకోండి. మరీ డీప్గా వేపుకో అవసరం లేదు. ఇప్పుడు ఇందులో మనం కొంచెం మిరియాల పొడి, సోయా సాస్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మనం ముందుగా వేపుకున్న కోడిగుడ్డు మిశ్రమాన్ని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అలాగే రైస్కి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు మనం ఉడికించుకున్న వేడివేడి అన్నమైనా లేకపోతే రాత్రి మిగిలిన అన్నమైనా వేసుకొని కోడిగుడ్డు మిశ్రమం అంతా అన్నానికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కొత్తిమీర, అలాగే మనం ముందుగా ఉడికించుకున్న కోడిగుడ్డు ముక్కలు వేసుకొని ఒకసారి కలుపుకుంటే మన ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది. ఫ్రెండ్స్, మరి మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.